హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శరత్ చంద్ర, గగన్ ఇద్దరూ కలిసి వేలంపాటలో గవర్నమెంట్కి సంబంధించిన ఒక ల్యాండ్ కోసం పోటీ పడుతూ ఉంటారు. శరత్ చంద్ర 300 అంటే గగన్ 350, శరత్ చంద్ర 400 అంటే 450, అలా గగన్ 500 crores ఆ ల్యాండ్కి వేలం పాడతాడు. ఇక 500 crores అనగానే శరత్ చంద్ర సైలెంట్ అయిపోగా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ గగన్ వేలం పాటలో ల్యాండ్ గెలిచినట్టు అక్కడ అనౌన్స్ చేస్తారు. ఇక అందరూ దాంతో పైకి లేచి గగన్కి కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. కానీ శరచంద్ర పైకి లేచి గగన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళబోతూ ఉండగా ఇక అక్కడున్న వ్యక్తుల్లో ఒకతడు, ఏంటి శరచంద్ర గారిది, మీరు వేలం పాటకి వచ్చారు అంటే మీరే ల్యాండ్ని సొంతం చేసుకుంటారు అనుకున్నాం, కానీ మీరు ఇలా వదిలేశారేంటి అని అతను శరత్చంద్రాన్ని నిలదీస్తూ ఉండగా ఇక ఇలా అంటుంటాడు శరత్చంద్ర, ఈ వేలంపాటకి మనలాంటి ఇంటెలిజెంట్ బిజినెస్ మ్యాన్సే కాకుండా ఫూలిష్ వ్యక్తులు కూడా వచ్చారని నిరూపించడానికి ఇలా చేశా అని అంటుండగా అప్పుడే సైన్ పెట్టిన గగన్ శరత్చంద్ర మాటలకి కాస్త విసుగ్గా ఫీల్ అవుతూ షాక్ అవుతూ ఉంటాడు. అదేంటండి అలా అంటున్నారు అని అంటుంటారు అక్కడున్న వాళ్ళు. ఇప్పుడు ల్యాండ్ ప్రాపర్టీ 70 crores, వచ్చే 5 yearsలో ఎంత మించి ఆ ల్యాండ్ ప్రాపర్టీ 200 crores కన్నా మించదు. 10 yearsలో క్యాలిక్యులేట్ చేసుకుంటే దానిపైన పెట్టిన పెట్టుబడి వేస్ట్. కాబట్టి 200 crores వాల్యూ దాటని ల్యాండ్ని 500 crores పెట్టి సొంతం చేసుకున్న అతను తెలివైనవాడా, లేదంటే అక్కడి దాకా అతన్ని తీసుకెళ్ళి నేను వదిలిపెట్టిన వాణ్ణి నేను తెలివైన వాడినా అని శరత్చంద్ర అనగానే అవును నిజమే కదా అని అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో గగన్ ఆ మాటలు విని అక్కడికి వచ్చి, లేదు నేను ఈ ల్యాండ్ని లాభం కోసం కొనలేదు, నా ప్రేమ కోసం కొన్నాను అని అనగానే శరత్చంద్ర షాక్ అవుతాడు. ఇక ఇక్కడ ఈ 5 acre ల్యాండ్లో ఒక కొత్త టౌన్షిప్ని నిర్మిస్తాను. సిటీలో ఎక్కడున్న వాళ్ళైనా కూడా తిరిగి ఈ టౌన్షిప్ చూసేలా నేను నిర్మిస్తాను. ఈ సిటీలో ఆ టౌన్షిప్ పేరు మారు మోగిపోయేలా చేస్తాను. అంతేకాదు ఆ టౌన్షిప్కి నేను నాకు కాబోయే భార్య పేరు పెడతాను అని అంటూ, నా భార్య పేరేంటో తెలుసా, భూమి అని అనౌన్స్ చేయగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతుండగా శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నా ప్రేమని గెలిపించుకోవడానికి నా అనుకున్న వ్యక్తుల గురించి నేను ఎంతైనా చేస్తాను అని గగన్ అంటూ ఉండగా అక్కడున్న వాళ్ళందరూ గుడ్ ఐడియా అంటూ కంగ్రాట్స్ చెప్పి అక్కడి నుండి గగన్ని ఎంకరేజ్ చేస్తూ అక్కడి వాళ్ళు వెళ్ళిపోగానే శరత్చంద్ర మళ్ళీ కోపంగా గగన్ని, నా కూతురి పేరు పెట్టడానికి నువ్వెవర్విరా అని అనగానే, నా కూతురు అంటున్నావు, ఎప్పుడు కన్నావు భూమిని అని అతను గగన్ అనగానే కోపంగా గగన్ కాలర్ పట్టుకోబోతూ ఉంటాడు శరత్చంద్ర. ఇక కృష్ణప్రసాద్ 2 చేతులెత్తి దండం పెడుతూ, ప్లీజ్ బావగారు, ఇక్కడే గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ ఉన్నారు, వద్దు అని అంటుండగా శరత్చంద్ర కాస్త సైలెంట్ అవ్వగానే, కూతురు అంటూ నీ దగ్గర ఎంతసేపు ఉంచుకుంటావు, నా దగ్గరికి పంపించే నాకు కాబోయే భార్యని, అదే నీకు మర్యాదగా ఉంటుంది, లేదంటే రేపు 10 నీ ఇంటికి వచ్చి నా భూమికి బొట్టు పెట్టి తీసుకొచ్చుకుంటాను అని అంటూ ఉంటాడు గగన్. అలా రారా, వస్తే తిరిగి వెళ్ళేది నీ శవమే అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. లేదు నేను తీసుకొచ్చేది భూమిని మాత్రమే, నీ పరువు కాపాడుకోవాలి అంటే నా భూమిని నా దగ్గరికి పంపించే, లేదంటే నేనే వస్తా అని అంటూ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. మరోవైపు నక్షత్ర ఏదో బట్టలని వాష్ చేస్తుండగా చూసిన బిందు షాక్ అవుతూ, అరే చెర్రీ అని అనుకుంటూ చెర్రీ దగ్గరికి వస్తుంది. అప్పటికే ఏదో ఆర్టికల్ చదువుతున్న చెర్రీ బిందుని కసురుతూ ఉండగా, ఇంత వండర్స్ నువ్వెప్పుడు చూడవురా, చూపిస్తాను పదా అని అంటూ బట్టలు వాష్ చేస్తున్న నక్షత్రాన్ని బిందు చెర్రీకి చూపించగానే అతను కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంట్రా ఇప్పుడే కదా ఏదో ఎలా నిలదొక్కుకోవాలి అన్న ఆర్టికల్ చదివావు అని అంటుండగా, ఇదేమైనా చిన్న శాఖ, తను ఈగోయిస్ట్, బద్దకిస్ట్, సెల్ఫిస్ట్, కన్నింగిస్ట్ అన్నీ కలిపి ఒక దానిలో ఉంటాయి, అదే
దాని బట్టలు వాష్ చేసుకుంటుంది అంటే ఏదో మతలబు ఉంది అని అనుకుంటూ ఉంటాడు చెర్రీ. ఇక వాష్ చేసి తనని ఎవరో గమనిస్తున్నారని నక్షత్ర అటువైపు చూడగానే చెర్రీ బిందు ఇద్దరు దాక్కుంటారు. ఇక ఆ టీషర్ట్ని పట్టుకొని బావా నీకోసం నా బట్టలని నేనే వాష్ చేసుకోవాల్సి వస్తుంది అని అంటూ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసి ఐరన్ చేస్తుండగా ఇక ఆ రంధ్రంలో నుండి బిందు అది చూసి ఐరన్ చేస్తుందిరా అని అంటూ ఉంటుంది. అంటే ఏదో మతలబు ఉంది, మనం తెలుసుకోవాలి అని చెర్రీ అనగానే ఇద్దరు ఒకేసారి ఐడియా అంటారు. మెయిన్ ఆఫ్ చేస్తే అని అనగానే ఓకే అని అంటూ వాళ్ళు మెయిన్ ఆఫ్ చేయగానే ఇదేంటి ఈ టైంలో పవర్ పోయింది అని అనుకుంటూ నక్షత్ర అక్కడికి వెళ్ళి ఆ మెయిన్ని చూడగానే అది ఆఫ్ అయి ఉంటుంది. ఇక మళ్ళీ ఆన్ చేసి తిరిగి రాబోతుంటుంది. అప్పటికే అక్కడ టీషర్ట్ పైన ఉన్న గగన్ ఫోటోని చూసి షెర్రీ బిందు ఇద్దరు షాక్ అవుతారు. ఇదేంటే వీళ్ళిద్దరూ ఎదురు పడితే కొట్టుకుంటారు కదా, మరి అన్నయ్య ఫోటోని ఇదెందుకు ఐరన్ చేస్తుంది అని గగన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే నక్షత్ర లోపలికి వచ్చి ఆ టీషర్ట్ కనబడక రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది. మరోవైపు వంశీ వాళ్ళ అమ్మ సౌందర్య వాళ్ళ నాన్నగారిని తిడుతూ ఏదో కట్ చేసి పెట్టమంటూ ఉండగా నా వల్ల కాదే, గ్రైండర్ ఉంది కదా రుబ్బుకోపో అని అంటుంటాడు. అది పాడైంది, కట్నం వస్తుందని నేను రిపేర్ చేయించలేదు, కొత్త కొందామని అని అంటూ ఇందు ఇందు అని అరుస్తుండగా ఇందు పలకదు. ఇక అప్పుడే విండోలో నుండి ఇది పలకట్లేదేంటి అని లోపలికి చూస్తుండగా అప్పుడే చక్కగా రెడీ అయి తన చేతికున్న కట్టుని విప్పేస్తుంది ఇందు. అది చూసి కోపంగా పండ్లు నూరుతూ లోపలికి వచ్చి మమ్మల్ని ఎంత మోసం చేశావే అని అంటూ లోపలికి వచ్చి ఇందుని లాక్కెళ్ళి వాళ్ళ నాన్నగారి ముందు నిలబెడుతుంది. ఇక చూసారా ఇది మనల్ని ఎంత మోసం చేసిందో అని అంటుండగా వంశీ అక్కడికి వస్తాడు. ఇక ఇందు చేతికున్న కట్టు లేకపోవడంతో విషయం అంతా అర్థం చేసుకుంటాడు. ఇక ఒక్క నిమిషంలో మాట మార్చి ఏంటే మా ముగ్గురిని మోసం చేస్తావా, నీ చెయ్యి నిజంగా కాలిందనుకొని ట్రీట్మెంట్ ఇప్పిస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళేలా చేస్తావా, ఈరోజు నీ అంతు చూస్తా అని అంటూ లాక్కెళ్తున్న కొడుకుని ఆపి ఏం చేస్తావురా అని అడుగుతుంటాడు అతను. ఇక ఏం చేస్తానేంటి, బెల్ట్ ఊడతీసి తోలు లేచేలా వాయిస్తా అని అంటూ ఉంటాడు వంశీ. ఇక్కడే కొట్టరా అని అంటూ ఉండగా నువ్వు తట్టుకోలేవేమో నానా అని అంటూ ఉంటాడు వంశీ. ఖచ్చితంగా తట్టుకొని తీరుతా, కొట్టు అని అంటుంటాడు అతను. ఇక వంశీ ఆలోచిస్తూ ఉండగా నువ్వు చెప్పిన అబద్ధాన్నే నిజం చేస్తా అని అంటూ ఇందుని వంట రూమ్లోకి లాక్కెళ్ళి స్టవ్ ఆన్ చేసి ఒక గరిటెని దాని మీద పెట్టి వేడి చేసి వాతలు పెట్టబోతూ ఉంటుంది సౌందర్య. ఇక భయంతో అరుస్తూ ఉంటుంది ఇందు. అప్పుడే తనకి కాల్ వచ్చినట్టు ఫోన్ లిఫ్ట్ చేసి ఓకే అపూర్వ మేడం గారు అని అంటుంటాడు వంశీ. ఏంటంట్రా అని అంటూ ఉంటుంది సౌందర్య. రేపు కట్నం బాకీని వడ్డీతో సహా ఇస్తారంట అని అంటూ ఉండగా ఇక మనకు అవసరం లేదమ్మా, మనం వాతలు పెట్టడం కావాలి కదా అని అంటుండగా అవన్నీ కోడల కోసం కాదురా మీ నాన్నగారి కోసం అని అంటూ వాళ్ళని లోపలికి పంపించేస్తుంది. ఇక లోపలికి వెళ్ళిన ఇందు వంశీతో కరెక్ట్ టైంకి అత్తయ్య గారు కాల్ చేశారు అని అంటుండగా అదంతా మన ప్లానే అని వంశీ చెప్పేస్తాడు. రేపు ప్రాబ్లం నుండి ఎలా తప్పించుకోవడం అని ఇందు అంటుండగా రేపటిది రేపు చూద్దాం అని అంటూ ఉంటాడు వంశీ. ఇక మళ్ళీ ఇందు జీవితంలో రానున్న ప్రాబ్లమ్స్ ఏంటి, గగన్ వచ్చి భూమికి బొట్టు పెట్టి తీసుకెళ్తాడా, శరత్ చంద్ర